దోస్తులు, నేను ముందు ఒక వీడియో పెట్టినా కదా ఎగ్ రైస్ చేసిన అని. ఇంకా అదే రోజు మా వాడిని బ్రెడ్ ప్యాకెట్ కూడా తెమ్మన్నా 4 గుడ్లతో ఎగ్ రైస్ చేసుకొని తినేసినాము. ఎందుకో డౌట్ వచ్చి బ్రెడ్ ప్యాకెట్ మీద డేట్ చూసినా ఎక్స్పైరీది, అది ఆ రోజుకే లాస్ట్. ఏం మారుద్దామంటే టైం 10 అవుతుంది. ఆ ఊర్లో ముందే 9:30 10 లోపే బంద్ చేస్తారు. ఇంకెందుకులే అని చెప్పేసి ఆ నైటే మళ్ళీ 2 గుడ్లతోని బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నా. ఆల్రెడీ మా వాళ్ళు రైస్ తిన్నారు, మళ్ళీ నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తుంటే నాకు కావాలని చెప్పి నా చుట్టే తిరిగినారు. రైస్ మంచిగా ఉందని మొత్తం ఖతం చేసినారు. ఇంకెట్లాగో మా ఆయన ఏం తినలేడు కదా అని ఆయన కోసం అయితే చేస్తున్నా. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువనే. బ్రెడ్ మనకి ఎక్కువ రోజు స్టోర్ ఉండదు, ఎప్పుడైనా తెచ్చుకుంటే డేట్ చెక్ చేసుకొని తెచ్చుకోండి, మాలాగా ఇబ్బంది పడకండి. ఆమ్లెట్ వేస్తా గానీ ఈ బ్రెడ్ ఆమ్లెట్ అస్సలు కాదు నాతోని. ఏదో అట్లా స్ప్రెడ్ చేసిన ఆమ్లెట్ నేను ఎప్పుడు చేయలేదని బ్రెడ్ ఆమ్లెట్ కి కోపం వచ్చినట్టుంది. అదేందో బ్రెడ్ అట్లా పెట్టి తిప్పితే అస్సలు తిరుగుతలేవు అనమాట, మొత్తం చిందరవందర అయిపోయింది. అదే మా ఆయన స్టూడెంట్ టీచర్ మాట విన్నట్టు టింగు మంది తిరిగిపోతాయి. అందుకే అప్పుడప్పుడు ఆయనలతో కాకుండా మనం కూడా ట్రై చేయాలి, లేకపోతే మనం తినడానికి వేసుకోవడానికి కూడా ఇంత ఇబ్బంది పడాల్సి వస్తుంది నాలా. ఈ మాడిపోయిన ఆమ్లెట్ కే మా వాళ్ళు కొట్టుకుంటున్నారు ఆడ. బయట ఇట్లా చేస్తారేమో బ్రెడ్ ఆమ్లెట్లు తిప్పంగానే అతుక్కొని మంచిగా వస్తాయి, మరి నాకెందుకు ఇట్లా వస్తున్నాయి అర్థం కాలే నాకు. ఫస్ట్ వేసింది ఎట్లాగో మాడింది కదా అని ఇంకొకటి వేసిన, అది కూడా చూడండి ఎన్ని తిప్పలు పడుతుంది. నేను వేసిన మాడిపోయిన ఆమ్లెట్ కే మా వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు, నాకంటే నాకు ఎంత కొట్టుకున్నా సరే మా చిన్నోడు మాత్రం తినడం ఆపడనమాట. కష్టం చూడలేక ఈ ఆమ్లెట్ కొంచెం మంచిగానే వచ్చింది. వీడియోని లైక్ చేసి పోండి.